హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ అమెరికాలో మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఫస్ట్ టైం మీరు యూఎస్కి వచ్చేటట్టు అయితే కనుక, అలానే ఆల్రెడీ యూఎస్లో ఉంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేము స్టార్టింగ్లో యూఎస్ వచ్చినప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి మీరు ఫేస్ చేయకూడదు అనేసి అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సడన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే లైక్ ప్రైమరీ డాక్టర్ ఎవరు ఉండరు కాబట్టి సడన్గా మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడము అండ్ ఏ డాక్టర్స్ కరెక్ట్గా ఉంటారు ఏంటి అనేది కూడా మనకు అంత ఐడియా ఉండదు అనమాట. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అది కూడా 2-3 డాక్టర్స్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. సో మనం అలా చేంజ్ చేస్తూ ఉంటే మనకు కూడా ఏది చాలా కాన్స్టెంట్గా ఉండదు. అందుకనేసి మనం ముందుగానే తెలుసుకుంటే మేము ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫేస్ చేయకుండా ఉంటుందనేసి నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ మెడికల్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకి 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట ఈ మెడికల్ సిస్టంలో. ఫస్ట్ ప్రైమరీ కేర్, తర్వాత అర్జెంట్ కేర్, అలానే ఎమర్జెన్సీ కేర్ అనేసి. సో ఈ ప్రైమరీ కేర్ ఏంటంటే మనము ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లం అలా వచ్చినప్పుడు మనం ఒక ప్రైమరీ డాక్టర్ని పెట్టుకుంటే మనం డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే వెళ్ళొచ్చు అనమాట. సో మనం నార్మల్గా ఇండియాలో కూడా మనం ఇలా ఒక ప్రైమరీ డాక్టర్ని అయితే చూస్ చేసుకుంటాం కదా. సో రెగ్యులర్గా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తూ ఉంటాము. సో అలా అనమాట ఒక ప్రైమరీ డాక్టర్ని చూస్ చేసుకోవడం. ఒకవేళ మన ప్రైమరీ డాక్టర్ లేకపోతే ఏంటంటే మనమే మళ్ళీ వెతుక్కోవాలన్నమాట. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆర్థోపెడిక్ డాక్టర్ని వెతకాల్సి వస్తుంది, పీడియాట్రిషియన్ డాక్టర్ని వెతకాల్సి వస్తుంది. సో ఈ డాక్టర్స్లో కూడా మళ్ళీ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి ఒకవేళ మనం ప్రైమరీ డాక్టర్ని ముందే చూస్ చేసుకుంటే కనుక ఈజీ ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది. సో మనం ప్రైమరీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సో డైరెక్ట్గా అక్కడే ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ప్రైమరీ డాక్టర్ దగ్గర ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, మేజర్గా సర్జరీ ఏదైనా పడుతుంది అంటే అలాంటివి ప్రైమరీ డాక్టరే మనకు సజెస్ట్ చేస్తారనమాట. ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు అనేసి రిఫర్ చేస్తారు. సో మనకి డైరెక్ట్గా మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ డాక్టర్ వల్ల యూజ్. నెక్స్ట్ అర్జెంట్ కేర్. అర్జెంట్ కేర్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ర్యాషెస్ వచ్చాయి, సో ఇమీడియట్గా మనకి మెడిసిన్ కావాలి అనేటప్పుడు మనం ఈ అర్జెంట్ కేర్కి అయితే వెళ్తూ ఉంటాం. మరి ప్రైమరీ డాక్టర్ ఆల్రెడీ ఉన్నారు కదా, అర్జెంట్ కేర్కే ఎందుకు వెళ్ళాలి అంటే ప్రైమరీ డాక్టర్ దగ్గరికే వెళ్ళొచ్చు మనము. ఒకవేళ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రైమరీ డాక్టర్ అవైలబుల్ లేకపోతే ఈ అర్జెంట్ కేర్ అయితే యూజ్ అవుతుంది మనకి. సో ఈ అర్జెంట్ కేర్స్ అనేవి అన్ని ఏరియాస్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ అర్జెంట్ కేర్ ఏంటంటే మనకి ఇండియాలో క్లినిక్స్ ఉంటాయి కదా అలా అనమాట. సో అక్కడ కూడా డాక్టర్స్ ఉంటారు అర్జెంట్ కేర్లో కూడా. మనకి మ్యాక్సిమం అక్కడే ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్ అవ్వట్లేదు, ఇంకా మీరు వేరే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి, ఫ్రాక్చర్ ఏమైనా అయింది, లోపల ఇంకా స్కాన్స్ ఏమైనా తీయాలి ఇలా అనుకుంటే కనుక వాళ్ళే మనకి రిఫర్ చేస్తారనమాట మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి. ఒకవేళ మనకి ఇక్కడేమి అలా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలియకపోతే వాళ్ళకే మనం అడిగితే సో ఈ డాక్టర్స్ ఉన్నారు, మీరు ఎవరికైతే బుక్ చేయమంటారు అపాయింట్మెంట్ మేము బుక్ చేస్తామనేసి వాళ్ళే అంటారు అండ్ వాళ్ళే మనకి అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేస్తారు. సో ఇది ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది అర్జెంట్ కేర్లో. నెక్స్ట్ ఎమర్జెన్సీ కేర్. ఎమర్జెన్సీ కేర్ ఏంటంటే మనకి ఏదైనా మరీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట, వాకిన్ అవ్వచ్చు. మ్యాక్సిమము డైరెక్ట్గా వాకిన్ అయ్యే బదులు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్. సో మరి మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోలేము, అది అందరికీ తెలిసిందే. సో మనం కొంచెం టైం తీసుకుందాము, వెయిట్ చేయొచ్చు అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే బెటర్. సో లేకపోతే మనం వెళ్ళి వెయిటింగ్ టైం ఇదంతా ఉంటుంది. మరి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే మాత్రం డైరెక్ట్గా వాకిన్ అయిపోతే బెటర్. నేను ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే చాలా మంది అర్జెంట్ కేర్ అనే ఆప్షన్ తెలియక డైరెక్ట్గా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీకి వెళ్ళిపోవడము, లేకపోతే డైరెక్ట్గా మనం హాస్పిటల్స్ మనమే సర్చ్ చేసుకొని డైరెక్ట్గా డాక్టర్ అపాయింట్మెంట్ చూసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో ఈ అర్జెంట్ కేర్లో అంత ఎక్స్పెన్సివ్ అయితే అవ్వదు. సో బెటర్ మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నప్పుడు ఇలా అర్జెంట్ కేర్కి వెళ్ళడము. మ్యాక్సిమం మనకి ప్రైమరీ డాక్టర్ ఉంటే ప్రైమరీ డాక్టర్ దగ్గరే మనకి ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అయిపోయింది. అండ్ ఈ రికార్డ్స్ మనకి ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనకైతే నార్మల్గా ప్రిస్క్రిప్షన్ రాసి మనకి మెడికేషన్ ఇవి యూజ్ చేయాలి, ఈ టైంలో ఇవి వేసుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు కదా. అలా ప్రిస్క్రిప్షన్ ఏమి ఉండదు. సో మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా, ఏ అర్జెంట్ కేర్కి వెళ్ళినా, ఏ ఎమర్జెన్సీకి వెళ్ళినా మనకి మన నేమ్ పైన ఒక రికార్డ్ అనేది అయితే మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో అంతా ఆన్లైన్ త్రూవే జరుగుతుంది అనమాట. మళ్ళీ మనకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ మెడిసిన్స్ ఈ స్టోర్లో వెళ్ళి కొనుక్కోండి అనేసి అయితే ఉండదు అనమాట. ఎప్పుడైతే మనకి ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేయాలి అనేసి వాళ్ళు ఒకవేళ ఇద్దాం అనుకుంటే మన నేమ్ పైన రికార్డ్ ఉంటుంది కదా, దాంట్లోనే ఆన్లైన్లోనే ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలనేసి రాసి వాళ్ళు మనల్ని అడుగుతారనమాట. మీ దగ్గరలో ఉన్న ఫార్మసీస్
చెప్పండి, మేము అక్కడికి ఈ మెడికేషన్ అనేది సెండ్ చేస్తామనేసి. సో మనకి ఇక్కడ నార్మల్గా వాల్గ్రీన్స్, వాల్మార్ట్ అలా, సో మన దగ్గరలో ఉన్న స్టోర్ వాళ్ళకి చెప్తే ఆ స్టోర్కి వాళ్ళు ఆన్లైన్లోనే ఈ మెడికేషన్ అనేది మన నేమ్ పైన సెండ్ చేస్తారు. సో ఇలా వన్స్ వాళ్ళకి సెండ్ అయిపోయాక మనం డైరెక్ట్గా మన దగ్గరలో ఉన్న స్టోర్, లైక్ మాకైతే వాల్గ్రీన్స్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో మేము వాల్గ్రీన్స్కి వెళ్ళిన వెంటనే మన నేమ్ పైన ప్రింట్ చేసి మన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ అక్కడే మనకి ఎలా యూజ్ చేయాలి, ఏ డోసెస్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉన్నా సరే మన హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ ప్రాక్టీషనర్ ఉంటారు, అంటే నర్స్ అనమాట. సో వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. మనం నార్మల్గా ప్రిస్క్రిప్షన్ తీసుకొని మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి కొనడము ఇలాంటివి ఇక్కడ ఉండవు. వాళ్ళే సెండ్ చేసేస్తారు డైరెక్ట్గా, మొత్తం ఆన్లైనే ఉంటుంది. సో వాళ్ళు సెండ్ చేసేస్తే మనం డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్తే మన నేమ్ పైన అయితే మన మెడిసిన్స్ మనకు వచ్చేస్తాయి. అండ్ అలానే బ్లడ్ టెస్ట్ కానీ స్కాన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా సేమ్ అనమాట. సో మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేసి డాక్టర్ సజెస్ట్ చేస్తే వాళ్ళు మన రికార్డ్లోనే మెన్షన్ చేస్తారనమాట ఈ బ్లడ్ టెస్ట్ ఉంటాయనేసి. సో మనం ఇక్కడ చాలా ల్యాబ్స్ ఉంటాయి. సో క్వెస్ట్ ల్యాబ్ అనేది కొంచెం మేజర్ ల్యాబ్ అనమాట ఇక్కడ యూఎస్లో. క్వెస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు, బ్లడ్ టెస్ట్ స్కాన్స్ ఇలాంటివి అయితే చేయించుకోవచ్చు. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఒకసారి డాక్టర్ మనకి ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేసి రికార్డ్లో మెన్షన్ చేశాక ఆన్లైన్లోనే క్వెస్ట్ సెంటర్లో లాగిన్ అయ్యి మనకి అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలి అనేది అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ అపాయింట్మెంట్ టైంకి మనం వెళ్తే మన నేమ్ని వాళ్ళు పిలుస్తారనమాట. పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఈ బ్లడ్ టెస్ట్ అనేది అయితే అయిపోతుంది. అండ్ ఈ క్వెస్ట్ సెంటర్లో కూడా మనం వాకిన్ అవ్వచ్చు డైరెక్ట్గా. వాకిన్ అయితే కొంచెం టైం టేకింగ్ అనమాట ఈ క్వెస్ట్ సెంటర్లో, బికాస్ చాలా మంది బ్లడ్ టెస్ట్ గురించి స్కాన్స్ గురించి వస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఆ టైంకి మనం వెళ్తే సరిపోతుంది అనమాట. ఈ క్వెస్ట్ సెంటర్లో ఉన్న రికార్డ్స్, మరి మనకి ఈ బ్లడ్ టెస్ట్ స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, మనకి ప్రిస్క్రిప్షన్ ఇవేమి ఉండవు కదా, అంతా ఆన్లైన్ అంటున్నారు. ఎలా మనం చూసుకోవచ్చు అంటే, మన బ్లడ్ టెస్ట్ అవన్నీ స్కాన్స్ ఇవన్నీ అయిపోయాక వీళ్ళు రికార్డ్లో పెట్టేస్తారనమాట. సో మన నేమ్తో మనం ఏదైతే లాగిన్ అవుతామో ఆ రికార్డ్లోనే మనకి బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్, అలానే స్కాన్ రిజల్ట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. లైక్ మనకి ఫీవర్ వచ్చి ఈ మెడికేషన్ యూజ్ చేసాము, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో ఈ మెడికేషన్ యూజ్ చేసాము, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఒకే దగ్గర ఒక రికార్డ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. లైక్ మన హిస్టరీ నుంచి అప్ టు డేట్ ఒకే దగ్గర ఉంటుందన్నమాట రికార్డ్ అనేది. సో మనం ఏమేం చేసాము, ఏ బ్లడ్ టెస్ట్ అయ్యాయి, ఏ మెడికేషన్ యూజ్ చేసాము అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ రికార్డ్ అనేది అయితే వాళ్ళు క్లియర్గా చూసుకుంటారనమాట. మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. సో ఈ క్వెస్ట్ రిజల్ట్స్ వీళ్ళు దీంట్లో రికార్డ్లో పెట్టేస్తారు కాబట్టి, వన్స్ రికార్డ్లో పెట్టేసిన తర్వాత డాక్టర్ అయితే చూస్తారు ప్రాబ్లం ఉందా, ఓకేనా కాదా అనేది వాళ్ళు చూసి మనకి కాల్ చేస్తారు. సో మీ రికార్డ్స్ అన్నీ ఓకే అనేసి, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే సో మీకు రికార్డ్స్లో ఈ ప్రాబ్లం ఉన్నాయి, మళ్ళీ మనం ఈ బ్లడ్ టెస్ట్ని రిపీట్ చేద్దాము, ఈ డేట్కి రండి, లేకపోతే ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని హాస్పిటల్కి రండి, ఈ డేట్స్ అవైలబుల్ ఉన్నాయనేసి అపాయింట్మెంట్ బుక్ చేయడం కానీ ఇలా మనకి జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఎప్పుడంటే వీళ్ళు రిజల్ట్స్ అనేవి రికార్డ్లో పెట్టేసిన తర్వాత నర్స్ కానీ ప్రాక్టీషనర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే చెప్తారు. సో వాళ్ళు కాల్ చేయకముందే మనం మీ రికార్డ్స్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంటే పర్టికులర్ హాస్పిటల్కి మనం వెళ్తున్నప్పుడు వాటికి సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయి. సో నాకైతే నేను వెళ్తున్న హాస్పిటల్కి యాప్ అయితే ఉంటుంది. సో నేను ఆ యాప్లో లాగిన్ అయ్యి నా రిజల్ట్స్ కానీ ఏదైనా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ దాంట్లోనే చూసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మనం సపరేట్గా మళ్ళీ బయటకు వెళ్ళి ఎక్కడైనా వెతుక్కొని ల్యాబ్ సెంటర్ అక్కడ చేయించుకోవడము అలా ఏమి ఉండదు. ఇప్పటి వరకు మీకు మెడికల్ సిస్టమ్ గురించే చెప్పాను. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కనుక ఇక్కడ మనం ఏదైతే సేవింగ్స్ చేసుకుంటామో ఆ సేవింగ్స్లో నుంచి 70 to 80% ఈ హెల్త్కే ఖర్చు అవుతుంది అనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇండియాతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది అయితే మ్యాండేటరీ అనమాట. సో మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చినంటే ఇన్సూరెన్స్ అయితే మాత్రం తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మాక్సిమం అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎక్కడున్నా సరే తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా సెటిల్ అవుతున్నాం కదా, తీసుకుందాంలే అని అనేసి అయితే మాత్రం డిలే చేయకూడదు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనము వచ్చాక సెటిల్ అయినప్పటికే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికే చాలా ఎక్స్పెన్స్ పెట్టి ఆ టైంలో సఫర్ అవ్వడం కరెక్ట్ కాదనేసి నా ఒపీనియన్. సో వచ్చిన వెంటనే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను
ప్రెగ్నెంట్ కాబట్టి మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు యూఎస్ కి. వస్తున్నారు అనే టైంకి మేమైతే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాం. అలాంటిది మనం ఇక్కడ కంటిన్యూగా ఉంటున్నాం కాబట్టి మనకైతే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో ఇది మళ్ళీ మనకి స్టూడెంట్స్ కి ఒకలా ఉంటుంది ఇన్సూరెన్స్, నార్మల్ వర్కింగ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. అలా డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ అయితే ఉంటాయి. మనం తీసుకున్న ఇన్సూరెన్స్ బట్టి ఉంటుంది అనమాట మనకి అమౌంట్ డిటెక్ట్ అవ్వడము ఇవన్నీ. సో నార్మల్ గా అసలు ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ మనకి బిల్లు $1000 వచ్చిందే అనుకోండి. సో ఇప్పుడు ఆ $1000 వచ్చినప్పుడు మనమే $1000 కట్టాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఈ బిల్ అనేది ఇన్సూరెన్స్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత అమౌంట్ అనేది అయితే పే చేస్తారు. పే చేశాక రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనల్ని పే చేయమంటారు అనమాట. నార్మల్గా ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ తో పాటు కోపే అనేది కూడా ఉంటుంది అనమాట కొన్ని ఇన్సూరెన్స్ కి. సో ఈ కోపే అనేది ఏంటంటే, సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాం కాబట్టి డాక్టర్ ఫీ ఇంత అయింది, ప్రిస్క్రిప్షన్కి ఇంత అయింది అనేసి ఉంటుంది ఫీ. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ తో పాటు కోపే మనం పే చేస్తాం అనమాట. ఇంత అమౌంట్ అయితే మనం పే చేస్తున్నాం. ఇది పే చేశాక రిమైనింగ్ అమౌంట్ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తుంటారు. సో ఇది కోపే అనేది. కొన్ని ఇన్సూరెన్స్ లో ఎలా అంటే మనం ఇన్సూరెన్స్ తో పాటు ఈ కోపే అనేది ఉండదు అనమాట. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ తో పాటు మ్యాక్స్ డిటెక్టబుల్, మ్యాక్స్ అవుట్ ఆఫ్ పాకెట్ అనేవి ఉంటాయి కొన్ని ఇన్సూరెన్స్ లో. సో ఈ మ్యాక్స్ డిటెక్టబుల్, మ్యాక్స్ అవుట్ ఆఫ్ పాకెట్ ఏంటంటే ఒక లిమిట్ అంటూ ఉంటుందన్నమాట ఇయర్ కి. ఈ మ్యాక్స్ డిటెక్టబుల్ కి ఇది లిమిట్, మ్యాక్స్ అవుట్ ఆఫ్ పాకెట్ కి ఇది లిమిట్ అనేసి. ఆ లిమిట్ మనం రీచ్ అయినంత వరకు మనం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా మనకి ఇన్సూరెన్స్ లో అయితే కవర్ అయిపోతుంది అనమాట. ఇది నార్మల్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వడానికి నేను ఇలా చెప్తున్నాను. సో ఇన్ డీటెయిల్ గా వెళ్తే ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు డిటెక్టబుల్ మనకి $2000 ఉంది పర్ ఇయర్ కి అంటే, సో ఫస్ట్ మనము $2000 అయితే పే చేసేస్తాం. సో మనం వెళ్తున్న ప్రతిసారి హాస్పిటల్కి ఎంతైతే మనకు బిల్ అవుతుందో అది మనకి 2000 రీచ్ అయినంత వరకు మనం పే చేస్తాము. రిమైనింగ్ అమౌంట్ అంతా ఇన్సూరెన్స్ వాళ్ళైతే పే చేసుకుంటారు. అలానే ఇప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 6000 బిల్ వచ్చింది అనుకోండి హాస్పిటల్ ఇప్పుడు మనకి. సో దాంట్లో మనం 2000 అనేది డిటెక్టబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో 2000 ఈజ్ డిటెక్టబుల్, మనం పే చేస్తాం 2000. మనం రిమైనింగ్ 4000 అనేది మళ్ళీ మనం ఎలా పే చేస్తామంటే ఈ కోపేస్ లో, కో ఇన్సూరెన్స్ లో వెళ్తూ ఉంటాయి. సో మాక్సిమం 6000 మనం రీచ్ అయిపోయాక సో రిమైనింగ్ అమౌంట్ అంతా ఇన్సూరెన్స్ వాళ్ళే పే చేస్తారు. మాక్సిమం మనకి ఇయర్ కి అంత అవ్వదు. ఏదైనా మేజర్ సర్జరీస్ కానీ లేకపోతే ఇలా మనం ప్రెగ్నెన్సీ టైంలో కానీ అలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో సిజరీన్ కానీ అలా అవ్వచ్చు కదా. సో అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో మనం తీసుకున్న ఇన్సూరెన్స్ బట్టి మనకి లిమిట్స్, రేంజెస్, అలానే కేటగిరీస్ అనేవి అయితే మారుతూ ఉంటాయి. కొంచెం డీటెయిల్ గా కావాలనుకుంటున్న వాళ్ళ కోసం అనేసి నేను ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎగ్జాంపుల్స్ ఇచ్చి. సో ఇది కాకుండా మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి ఎక్స్పెన్స్ అవ్వచ్చు. అదేంటంటే మనకి ఇన్సూరెన్స్ కవర్ అయ్యే హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, కవర్ అవ్వని హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అది మనం ముందే చూసుకోవాలన్నమాట. అదెలా అంటే దాన్ని మనం ఇక్కడ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్స్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేసి అయితే ఉంటాయి. సో ఈ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటంటే, సో మనకి ఇన్సూరెన్స్ ఏవైతే కవర్ అవుతాయో ఆ హాస్పిటల్స్ అనమాట. మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్లో ఉన్నాయో చూసుకొని ఆ హాస్పిటల్స్కి అయితే వెళ్తాం నార్మల్గా. సో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ఎక్కువ పే చేస్తారు. సో ఈ కోపేస్ కానీ, డిటెక్టబుల్ కానీ ఇవన్నీ మనకు కొంచెం తక్కువ పడతాయి అనమాట. సో మనం పే చేసే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, 80% పైనే ఇన్సూరెన్స్ పే చేసుకుంటుంది. సో రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో 20% అదే మనం పే చేస్తాము. ఒకవేళ మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే కనుక మన ఇన్సూరెన్స్ ఆ హాస్పిటల్ లేదు కాబట్టి మొత్తం అమౌంట్ అయితే మనల్ని పే చేయము. ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట మనకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. సో వాళ్ళు చాలా తక్కువ పే చేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు, మనం మన పాకెట్ నుంచి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఉంటాయి. సో మనకి నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తాము అనేసి చాలా మంది అనుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మనం బయట ఎక్కడో ఉన్నాము, అక్కడ మనకి సడన్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సో అలాంటప్పుడు మనకి హాస్పిటల్స్ అవైలబుల్ లేవు, ఇన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అక్కడ లేవు, అర్జెంట్ గా మనం వెళ్ళాలి ఎమర్జెన్సీలో. అలాంటప్పుడు మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్కి అయితే వెళ్తాం. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది అయితే కవర్ చేస్తాయి అనమాట. మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళినా సరే ఆ కవరేజ్ అనేది ఎంత ఏంటి అనేది వేరీ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఇన్ నెట్వర్క్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి.